అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 22వ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడును. తులారాశి వారికి దైవ చింతన ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. మొండు బాకీలను వసూలు చేస్తారు. బంధువులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు. గృహవాహన యోగాలు ఏర్పడిన భాగస్వామ్య వ్యాపారాన్ని విస్తరిస్తారు. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. కొత్త కోణంలో ఆలోచిస్తారు. పాత మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సోదరుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. చేపట్టినటువంటి పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి మేలుగా ఉంటుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా పొందుతారు. పాత రుణాలు తీరి ఊరట చెందుతారు. మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది. అవసరానికి ధనం లభిస్తుంది. బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారం ఆశించిన విధంగా సాగును. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు మేలు చేస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగును. కుటుంబ సభ్యులతో ఏర్పడినటువంటి వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా అభివృద్ధి ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగిన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా నిరుద్యోగులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అదేవిధంగా మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది. మంచి నిర్ణయాలతో మేలు చేకూరుతుంది. ఆనందంగా పనిచేస్తారు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. వృత్తి వ్యాపారంలో పెద్దల సూచనలు మేలు చేస్తాయి. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. కొన్ని సందర్భాలలో ముక్కుసూటితనంగా వ్యవహరించడం చాలా మంచిది. మీలోని చిత్తశుద్ధి విజయానికి కారణమని గ్రహిస్తారు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోబలంతో విజయాలు చేకూరును. ప్రతిభతో విజయాలను అందుకుంటారు. అదృష్టం వరిస్తుంది. ఆర్థిక అనుకూలత ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగి చిన్నపాటి సమస్యలను కూడా పరిష్కరిస్తారు. మొదలుపెట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. బుద్ధి బలంతో సమస్యలు తొలగిన గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన ప్రారంభించిపోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం. వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. ఏ నిర్ణయం తీసుకున్నా అనుమతులను సంప్రదించుకున్నా తీసుకోవద్దు. అవగాహన లోపం లేకుండా చూసుకోవాలి. చేపట్టినటువంటి పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది. సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. కలహాలకు దూరంగా ఉంటారు. కీలక విషయాలలో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి
అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటివారి వలన మేలు చేకూరుతుంది. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును. అధికారుల యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై మీదే విజయం సాధిస్తారు. ధనయోగం ఏర్పడుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన, పెద్దల ఆశీస్సులు ఏర్పడిన, బంధుమిత్రులను కలుపుకొని పోవటం వలన సమస్యలు తగ్గిన, అదేవిధంగా పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడిన, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. అధికారులతో అనుకూలంగా వ్యవహరిస్తారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు. వ్యాపారంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఇబ్బందులను అధిగమిస్తారు. చేపట్టినటువంటి పనుల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి సమస్యను చాకచక్యంగా పూర్తి చేస్తారు. తులారాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.